రెడ్ బుక్ లో రాసా కొన్ని 4 పేర్లు రాసుకుని దానికి పుస్తకం అవసరం మధ్య పడుకోండి తప్ప ఆ బుక్ నాడు మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు? ఆనొత్త పోయిస్తా ఈయనొత్త పోయిస్తా ఆ పుస్తకం తీసుకుని చంద్రబాబు ఏం చేసుకుంటాడు? భలే ఎరుబాబులని కన్నా రాని చంద్రబాబు అనుకుంటాడు ఆ పుస్తకం తెచ్చి. ఆయన ఏడైనా పేర్లు మర్చిపోతే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను. నాకైతే ఆ ఎర్ర పుస్తకం పట్టుకుని నేను తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టారు వీళ్ళు. రెడ్ బుక్ చింపేసి ఎక్కడో పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాపాలు పండాయి. తనను ఎవరూ ఏం చేయలేరన్న అహంకారంతో గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసాలకు చెక్ పెట్టారు విజయవాడ పోలీసులు. వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు విజయవాడ పటమట పోలీసులు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏసీబీ రైడ్ చేసింది. సోదాల అనంతరం జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోంది. అధికార అహంకారంతో రెచ్చిపోయి బూతులు మాట్లాడిన కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ రోజు జగన్ రెడ్డి ఢిల్లీ రోడ్ల మీద దిగుతున్నాడు. రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి ఢిల్లీ రోడ్ల మీద పడి దుర్రుతున్నాడు. This is the Chief Minister's son, who's also a minister, displaying a red book.